నందిగం సురేష్ మొదటి రోజున అడ్డం తిరిగితే రెండో రోజున ఆయన్నే అడ్డం తిప్పారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా పత్రికలు రాస్తున్నటువంటిది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి సమయంలో తాను అక్కడ లేనని చెప్పిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన అక్కడే ఉన్నట్టు సాంకేతిక ఆధారాలను చూపించి పోలీసులు ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అటుగా వెళ్తుండగా ఏదో అలజడి జరుగుతోందని తెలుసుకుని పరిశీలించానంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నుంచి కస్టడీలో విచారిస్తున్నారు. సోమవారం అడిగిన పలు ప్రశ్నలకు సురేష్ అసలు సమాధానమే చెప్పలేదని, కొన్నింటికి పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించి కొంత విలువైన సమాచారం రాబట్టినట్టు తెలిసింది. దాడికి వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరారు కదా, మీరు అక్కడ ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డితో ఉన్న చిత్రాలు ఇవ్వగాని చూపితే తను ఆ రోజు వేరే మార్గంలో వచ్చానని, ఆ తర్వాత అప్రెడ్డిని వైకాపా కార్యాలయం కలిశానంటూ పొంతం లేకుండా సమాధానం చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఆయన గన్మెన్ల నుంచి నమోదు చేసుకున్న వాంగ్మూలాన్ని ముందు పెట్టి ప్రశ్నించేసరికి ఏమీ మాట్లాడలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ముగియబోతుంది. ఆ తర్వాత ఆయన కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అన్నటువంటి ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.